ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అది చూసేవారికి నవ్వు. అక్క, ఇకపై అమ్మకు అలాంటి జీవితం వద్దు. వద్దే వద్దు, నీతో పాటే ఉండనివ్వు. ఇక్కడికొస్తే మళ్ళీ వంట పని మానదు. మరి మీ ఆయన వస్తే? ఇప్పుడు ఆయన విషయం ఎందుకక్కా? నువ్వు నా చెల్లివి. నేను కాకపోతే ఇంకెవరు నీ మంచి చెడులు అడిగి తెలుసుకుంటారు? వస్తే రానివ్వక్క, లేకపోతే లేదు. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత కోపం ఎందుకు? ఆయన లేకపోయినా బ్రతకడం అలవాటవుతుంది. నేను ఆయన్ని ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. కానీ ఆయన కూడా నా మీద ప్రేమ చూపించాలి కదా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లైనా సంసారం అయినా, ఎంత ఆఫీసర్నైనా సేద తీరేందుకు కావాల్సింది గుప్పడంత ప్రేమ. అదిప్పుడు అమ్మ పంచుతుంది. ఆయనతో నాకు అక్కర్లేదు, నాకమ్మే కావాలి. అమ్మని నాతో పాటే ఉండనివ్వు. మా నీ చేతి వంట ఎంత రుచిగా ఉందో. ఎన్ని రోజులైందో ఇలాంటి భోజనం చేసి. 10వ తరగతి కాగానే హాస్టల్కి వెళ్ళిపోయావు. ఇంటర్, డిగ్రీ, ఎంఏ, ఇంకా చదువు పూర్తయ్యాక జాబు, ట్రైనింగ్ కోసమని వెళ్ళిపోయావు. దాదాపుగా 15 సంవత్సరాలైంది నా చేతి వంట తిని. అందుకే రుచిగా అనిపించుంటుంది. ఊరుకో అమ్మా. అమ్మ చేతి వంట ఎన్ని రోజులు తిన్నా, ఎన్నిసార్లు తిన్నా రుచిగానే ఉంటుంది. కానీ మా అమ్మ చేతి వంట చాలా స్పెషల్. నాకే కాదు, ఎవ్వరు తిన్నా ఇలాగే చెప్తారు. ఎంత బాగుందో, ఎన్ని రోజులైందో ఇలాంటి ఫుడ్ తిని అని. నీ చేతి వంట అమృతం అమ్మా. ఇంత బాగా వంట ఎక్కడ నేర్చుకున్నావు? మీ అమ్మ నేర్పించిందా? లేదు, నా పెళ్ళయ్యే నాటికి నాకు 12 ఏళ్ళు. చిన్నదాన్ని కదా. అప్పుడు మీ నాన్నే నాకు వంట చేయడం నేర్పించారు. తర్వాత నిదానంగా నేనే నేర్చుకున్నాను. జీవితమే అన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు నాకు నేర్పించు. ఊరుకోవే, నువ్వు పెద్ద ఆఫీసర్వి, నీకేమవసరం వంట పని? డబ్బులిస్తే బోల్డంతమంది వంట చేస్తారు. నేనే నీకొక మంచి వంట మనిషిని చూస్తాను. ఏం వద్దు, నువ్వు నాతో పాటు ఇక్కడే పర్మనెంట్గా ఉండిపో. ఉంటా. మీ ఆయన వచ్చేంతవరకు ఉంటాను. ఆయనొస్తే నేనుండలేను. ఇంతకీ వాళ్ళ ఆచారాలు నా ఆచారాలకి సరిపోదు. ఇవన్నీ చూస్తూ నేను భరించే ఓపిక నాకు లేదు. మీ ఆయన వస్తే నేనిక్కడుండలేను. ఆయన రారమ్మా. అదేంటి అలా అంటున్నావు? విడాకులు తీసుకున్నావా? లేదు. మరి నిన్ను వదిలేశాడా? నేనే వదిలేసొచ్చాను. ఎందుకు? ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? అలా ఏం లేదు. నిన్నేమైనా కష్టపెట్టేవాడా? లేదు, చాలా ప్రేమగా చూసుకునేవారమ్మా. మరెందుకే వదిలేసొచ్చావు? ఆయన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. అసలేం జరిగిందో చెప్తేనే కదే నాకు తెలిసేది. నోరు తెరిచి నిజం చెప్పు. ఇద్దరం ఒకే స్థాయి ఆఫీసర్స్మే. డబ్బు బాగా సంపాదించుకునే జాబ్, లంచం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న పోస్ట్లే. కానీ అక్రమంగా సంపాదించే వారిపై ఆదాయ పన్ను వేసేది మేమే. అయితే నా మొగుడికి బాగా బతకాలనే ఆశ. పెద్ద బంగ్లా, మంచి కారు, పెద్ద హోటల్స్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఆశ. అది తప్పనటం లేదు. అయితే మాకొచ్చే జీతంతో అలా బతకడం చాలా కష్టం. అలా ఉండాలి అంటే లంచం తీసుకోవాలి. ఆయనకి తప్పనిపించడం లేదు. ఆయన పెరిగిన వాతావరణం అలా ఉండేదేమో.
డిపార్ట్మెంట్లో లంచం తీసుకునేవారున్నారు. లోకం ఎలా ఉంటే మనం అలా ఉండాలి, మనమేమీ అడగటం లేదు, వాళ్ళు ఇస్తున్నారు గనుకే తీసుకుంటున్నాను, అందులో తప్పే ఉంది అనేది ఆయన వాదన. అది నిజమే కదా. నలుగురితో పాటు నారాయణ, అందరితో పాటు మనం ఉండాలి కదా. నువ్వెందుకు అతి చేస్తావు? ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏదో ప్రేమతో ఇచ్చారని తీసుకుంటే అలా అక్రమంగా వచ్చిన డబ్బులతో అనవసరంగా ఖర్చు పెట్టడం అలవాటవుతుంది. ఒక్కసారి అలా అలవాటయ్యాక ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళని బెదిరించో భయపెట్టో తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వాన్ని మోసం చేసి తీసుకోవాలి. అది తప్పు కదమ్మా. మనది కాని డబ్బుని ఎలా అమ్మ తీసుకుంటాం? అది బిచ్చగడికి వేసిన భిక్షం అవుతుంది, లేదంటే మోసం అవుతుంది. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావే. బ్రతకడానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన కూడా అదే అంటారు. డబ్బంటే డబ్బంతే. నిజాయితీ అని గిరిగీసుకుని కూర్చుండేవాళ్ళు అక్కడే ఉంటారు, ఆ గీత దాటితేనే బాగా పైకొస్తారనంటారు. ఒకవేళ దొరికినా అదే డబ్బుని యూజ్ చేసి బయటకొచ్చి బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాననేది ఆయన ఉద్దేశం. ఆడపిల్లలకి ఆశ ఎక్కువ అంటారు. నీకాశ లేదా? ఉంది. అది తీర్చుకోవడానికి మోసం చేయటం నాకిష్టం లేదు. దొరికితే అవమానం, దాన్నుంచి బయటపడేంత తెలివి నాకు లేదు. సరే, నీకది ఇష్టం లేదు, నువ్వు చెయ్యవు. కాని కొంతమంది జీతాన్ని పక్కన పెట్టి లంచంతోనే బ్రతికే వాళ్ళుంటారు. అసలు లంచాన్నే దగ్గరికి రానీయలేని వాళ్ళుంటారు నీలాగా. కాని కొంతమంది డబ్బుపైన వ్యామోహంతోనో, ఇంకొంతమంది ఇచ్చేవాళ్ళకి లేని నొప్పి మనకెందుకని తీసుకునేవాళ్లు ఉంటారు. అది వాళ్ళిష్టం. అయినా నిన్ను మీ ఆయన బాగా ప్రేమిస్తున్నాడు కదా, ఎంతో బాగా చూసుకుంటున్నాడు అంటున్నావు. ఆఫీసర్గా అతనికి నచ్చినట్టు అతన్నుండనివ్వు, నీకు నచ్చినట్టు నువ్వుండు. కాని భార్యాభర్తలుగా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు కలిసుండడంలో తప్పేంటమ్మా? ఎలా అవుతుందమ్మా? మా ఆలోచన విధానాలే వేరైనప్పుడు కలిసుండటం ఎలా కుదురుతుంది? కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా ఆయన్ని చూసి ఎవరూ డబ్బు తీసుకోరు. అలా ఫ్రీగా తీసుకుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రీగా వచ్చింది ఏది ఒంటికి సహించదు. బయటకు వెళ్లాలంటే కారు ఒకరిది, పెట్రోల్ ఇంకొకరిది. ఇలా అన్నీ ఫ్రీగా వస్తుంటే వాళ్లకు మళ్ళీ ఫేవర్ చేయాలి. ఆయనే కాదు, నేను కూడా ఫేవర్ చేయాల్సి వస్తుంది. ఏదైనా రైడ్కి వెళ్తే వాళ్ళు ఈయనకి పరిచయం ఉంటారు, వాళ్ళని వదిలేయమని నాకు చెప్తారు. అప్పుడు ఆయన కోసం వాళ్ళని వదిలేయమని చెప్తే నేను ఆ పని చెయ్యలేను. అటు వాళ్ళ ఫైర్ వీళ్ళని, ఈయన లాబీని తప్పించుకొని డ్యూటీ చెయ్యాలంటే ఎంత ప్లాన్ చెయ్యాలి? అది నాకు చాలా టార్చర్ అనిపించింది. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆయనేమో అవినీతికి పాల్పడుతుంటే నేను నిజాయితీగా ఉన్నానంటే ఎవరు నమ్ముతారమ్మా? అది నా క్యారెక్టర్కి సంబంధించిన ఇష్యూ, అందుకే వచ్చేశాను. అలాంటప్పుడు ఉద్యోగం వదిలేయాలి, లేకపోతే భర్తను వదిలేయాలి. ఎంతో కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగాన్ని వదిలేయలేవు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని వదిలేయలేవు. ఉద్యోగం మానేస్తే ఫినాన్షియల్గా సెక్యూరిటీ ఉండదు. రోజు రోజుకి భయం భయంగా రేపటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. చిన్నప్పుడు బ్రతికిన బ్రతుకు మళ్ళీ బ్రతకాల్సి వస్తుంది. చిన్న ఇల్లు, సగం నిండిన కడుపు, అన్నింటికీ సర్దుకుని పోవటం నా వల్ల కాదు. అందుకే ఎంతో కష్టపడి తెచ్చుకునే ఉద్యోగం వదలలేకపోయాను. నిన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నాడని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు ఉద్యోగం అవసరమా? కానీ ఉద్యోగం వదల్లేను అంటున్నావు. మరెలాగే?